శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము Psalms 34:19 నేను చదువుతున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట, నాకెందుకు ఇన్ని ఆపదలను అనుకుంటున్నావు, కానీ నీ మంచితనానికి ఇన్ని కష్టాలు వచ్చినాయని నువ్వు అనుకుంటున్నావు కూడా. అయితే పరిశుద్ధాత్ముడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆపదలు ఎక్కువ ఎవరికి వస్తాయంటే యథార్థంగా బ్రతికే వారికి ఆపదలు వస్తాయి. దుర్మార్గంగా బ్రతికేవాడికి ఆపదలు తక్కువగా ఉంటాయి ఈ లోకంలో. ప్రియులరా, నీతిమంతుడు అబద్ధం ఆడడు. నీతిగా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, కానీ చాలా భయంకరంగా నడిపింపు ఉంటుంది. కానీ నీతిమంతుడికి తాత్కాలికంగా ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ అది బలమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. నీతిని కాపాడుకోవటం అంటే మామూలు విషయం కాదు. మా నాన్నగారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జబ్బు వచ్చి, వ్యాధి వచ్చి, గుండె జబ్బుతో నాన్న దేవుడిని నమ్ముకున్నారు. దేవుని స్వరం విన్నాడు ఆయన. దేవుని వెలుగు నాన్న గుండెను తాకిన తర్వాత నాన్న బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత నేను ఎందుకు పని చేస్తాను దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నా పని చేస్తావా అని దేవుడు పిలుచుకున్నాడు. ఆ స్వరం విన్నప్పుడు సేవకులు చెప్తే ఆయన పని చేయాలి బాబు, దేవుని సేవకుడు అవుతాను అంటే, ఆయన వ్యాపారం చేయాలా, వ్యవసాయం చేయాలా నేను అడుగుతుంటే నా పని చేస్తావని అడిగాడు. ఆయన పని అంటే ఎలా చేయాలి నాకు ఏం తెలుస్తుందంటే, అప్పుడే ఆయనను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. బైబిల్ ట్రైనింగ్ పంపితే ఆ సియోన్ బైబిల్ స్కూల్లో నాన్నని సెలక్షన్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి అర్హత ఏంటంటే 1979వ సంవత్సరంలో విజయవాడలో సియోన్ బైబిల్ స్కూల్లో బైబిల్ ట్రైనింగ్ పొందటానికి అర్హత
8వ క్లాస్ చదివి ఉండాలి, అంటే 8th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. మీరందరూ కూడా 8వ తరగతి చదివిన వారు అయితే మీరందరూ కూడా అప్లికేషన్ పూర్తి చేయండి. మిమ్మల్ని సేవకులుగా మేము ఇంటర్వ్యూ చేస్తాం. మేము అడిగిన ప్రశ్నల జవాబులన్నింటికి మాకు అనుకూలంగా ఉంటే మిమ్మల్ని బైబిల్ స్కూల్లో తీసుకుంటాం అని అంటే, అక్కడ వెళ్ళిన వారందరూ కూడా చదివినా చదవకపోయినా అందరూ రాసేసారు అక్కడ. కానీ నా తండ్రి పెన్ను పట్టుకుని నాతో చెప్పిన మాట ఏంటంటే, పెన్ను తీసి పేపర్ మీద పెడుతున్నప్పుడు 7వ తరగతి నాన్నగారు చదువుతూ సగంలో మానేశారు అనమాట. మరి 7వ తరగతి చదువుతూ మానేశారంటే అక్కడ తీసుకోరా ఆయన్ని. లేదు నేను 8th క్లాస్ అంటే ఇంక అక్కడ ఓకే అంటారు, అంతే. సర్టిఫికెట్లే చూపించి అంత అది లేదు ఆ రోజుల్లో. కానీ నీతిని కాపాడుకోవాలి కదా. నేను పాపములో నుండి వచ్చాను, నాకు యేసయ్య అంటే తెలియదు. ఇంత నీతిమంతుడు స్వరం విన్న తర్వాత ఇక నేను మళ్ళీ పాపం ఎలా చేస్తాను నేను? ఓకే, నువ్వు నన్ను పిలుచుకున్నా కనుక ఇక్కడికి వచ్చాను నేను. వాడు నన్ను తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదని ఆ అప్లికేషన్లో నా పేరు ఫలానా, నేను 7వ తరగతి చదువుతూ మానేశానని రాశాడు. వెంటనే అప్లికేషన్ ఇస్తే ఈ అప్లికేషను ఆ తీసుకున్న ఆఫీసులో మనుషుడు అలా పాడేశాడట బయట. అదేమంటే నా అప్లికేషన్ అలా పాడేశారంటే 7వ తరగతి చదువుతూ మానేశానని రాశావు కాబట్టి అప్లికేషన్ అలా పాడేశాను. 8వ తరగతి అని రాస్తేనే తీసుకుంటాను. లేదండి, నేను 8వ తరగతి చదవలేదు, 7వ తరగతి చదువుతూనే మానేశాను. మరి నన్ను పిలిచిన పిలుపుని బట్టి ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడు ఆ రోజు నాన్నగారిని తీసుకోలేదు, వెనక్కి నెట్టేసేసారు. చదివినా చదవకపోయినా 8th క్లాస్ అని రాసిన వాళ్ళందరినీ తీసుకున్నారు. చాలా దుఃఖం. అంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతికి రాజీ పడకుండా బ్రతకటం అంటే చాలా కష్టాలు ఎదురవుతాయి. యథార్థవాది లోక విరోధి అన్నట్టు నా తండ్రి చాలా అనుభవాలు నాకు చెప్తూ ఉండేవాడు. నేను 8వ తరగతిని రాస్తే అక్కడ ఏం ప్రాబ్లం లేకపోయినా వచ్చినా, కానీ దేవునికి లెక్క చెప్పాలి కదా మనం. ఆయన ఎదుట మరలా ఈ అబద్ధం ఆడుతూ మళ్ళీ ఈ నామంలో ఎలా నిలబడతాం మనం? అందుకని ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచిదని 7వ తరగతి చదువుతూ మానేశానని పాడేశాడు నా అప్లికేషను. కానీ ఆ రాత్రి ఏడ్చాను నేను. ఆ రోజు మళ్ళీ సభలు జరుగుతున్నాయి అక్కడ, మీటింగ్స్. మళ్ళీ ఏం చెప్పారంటే, మీలో చాలామంది బైబిల్ ట్రైనింగ్ కావాలని వచ్చారు, మీది క్వాలిఫికేషన్ సరిగా లేక మిమ్మల్ని దూరం చేసేసాం. కానీ సభలు అయిపోయిన తర్వాత 3వ రోజు మరలా మీ సాక్ష్యాలను బట్టి మేము తీసుకుంటాం. మీ సాక్ష్యాలు ఎలా ఉన్నాయో మరలా అప్లికేషన్ పెట్టుకోండి. మీ సాక్ష్యాన్ని బట్టి, మీ సాక్ష్యములో బలం ఉంటే, అది మాకు నచ్చితే మరలా మేము తీసుకుంటామంటే అందరూ నిలబడ్డారు. అప్పుడు నా తండ్రి ఎలా మార్పు చెందాడో, ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాడో, ఆయన దేవుని స్వరం ఎలా విన్నాడో, దేవుని వీలుగా ఆయన గుండెని ఎలా తాకిందో అవన్నీ చెబుతుంటే అక్కడున్న సేవకులు ఏడ్చేసారటండి. దుఃఖం వచ్చి, ఇంత నీతిని కాపాడుకున్నావా? నేను 7వ తరగతి చదువుతూ మానేశానని అది రాసినందుకు నన్ను పక్కకు పెట్టేశారు. కానీ నేను నిజమైన దేవుని పిలుపు కలిగి ఉన్నాను, నా పిలుపుతో వచ్చాను అని చెప్తే వెంటనే బైబిల్ ట్రైనింగ్లోకి తీసుకున్నారట. అంటే ఆ రోజు చూడండి, ఆ ఫస్ట్ డే అప్లికేషన్ పెట్టినప్పుడు ఆయన చిన్న అబద్ధం ఆడితే ఆయనకు అంత కష్టం లేకపోను. కానీ ఆ చిన్న అబద్ధం కూడా ఆడకుండా జీవించాలి, పలకకూడదు మనం. నేను నా బ్రతికేదో అది దేవుని ఎదుట ఒప్పుకున్నాను. నేను మనుషుల వైపు నేను చూడకూడదు, దేవుని వైపు చూడాలని అనుకున్నాడు. నా తండ్రి నీతిని కాపాడుకోవటంలో బలమైన పునాది వేసుకున్నాడు. ఆ నీతే ఈరోజు మా కుటుంబాలని బహుగా చిగురింప చేస్తూ ఉంది. ప్రియులరా, నీతిగా ఉంటే కష్టాలు వస్తాయి, కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ బలమైనటువంటి విజయానికి దారితీస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎంత మంచి మాట చూడండి. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీ జీవితంలో యథార్థంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంటే అసలు నేను బ్రతకనివ్వట్లేదు, నేను ఏడుస్తున్నావా? నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటే నన్ను పరిశుద్ధంగా ఉండనివ్వట్లేదు లోకం అని ఏడుస్తున్నావా? అయినా నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ నీతి ఆయన చూశాడు.
ప్రభు నీకు ఇస్తున్న మాట ఏంటంటే ఆ ఆపదలన్నిటిలోంచి ప్రభు నేను విడిపిస్తూ ఉన్నాను. నీకున్న కష్టము, నీకున్న చెర, బాధ నుండి దేవుడు డెలివరెన్స్ అనేది ఇస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. నా పేరు డాక్టర్ శాంతి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్గా నేను అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఈ సంఘానికి గత 1.5 year నుంచి వస్తున్నాను టీవీలో చూసి. నా విషయంలో ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మామూలుగా నేను టెస్టులు రొటీన్గా మేము హాస్పిటల్లో డాక్టర్స్ అందరికీ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ చెకప్స్ చేస్తుంటారు. అందులో రొటీన్గా చేసుకున్నప్పుడు నా ప్లేట్లెట్ కౌంటు 40,000 ఉంది. అసలు 2 లక్షల పైన ఉండాలి. ఇంకప్పుడు ఒక్కసారిగా నా లైఫ్ అప్ సైడ్ డౌన్ అయినట్టు అనిపించింది. అప్పుడు 3 హెమటాలజిస్టులు ట్రీట్ చేశారు. మామూలుగా స్టెరాయిడ్స్ పెట్టారు. ఎందుకంటే 40,000 కన్నా తక్కువ ఉన్నప్పుడు 25,000-15,000 అలాగ అయిపోతున్నప్పుడు పెడతారు. అది పెట్టినా సరే రెస్పాన్స్ రాలేదు. బ్లీడింగ్ అనేది ఎక్కడ పడితే అక్కడ అయిపోతూ ఉంటుంది ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు. కానీ నాకు అలా అవ్వకుండా ఏదో ఆందోళన, హార్ట్ రేట్ పెరగడము, ఒక రకంగా తల తిరిగిపోవడము. అప్పుడు ప్రతి వారం నేను తైలాభిషేకంకి వచ్చాను. ఒక 1.5 monthకి ప్లేట్లెట్స్ సడన్గా 1,80,000 పెరిగాయి. దేవుడు చేసిన గొప్ప కార్యం. ఆ డాక్టరే, పెథాలజిస్ట్ చూసిన డాక్టర్ నాకు కాల్ చేసి 7,000 ఉన్నది, ఎలాగ మేడం 1,80,000 అయింది, మీరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు చెప్పండి, నేను కూడా పంపిస్తాను అంటే నాకు దేవుడు చేశాడండి అని చెప్పాను. కానీ ఈ జబ్బు ఏంటంటే ఐటీపీ అంటాము. ఎందుకు ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయో కారణం ఉండదు. ఆ తర్వాత అమెరికాకి దేవుడు తీసుకెళ్ళాడు ఆగస్టులో లాస్ట్ ఇయర్. అక్కడ నుంచి వచ్చాక చికెన్ గున్యా రావడం వల్ల ప్లేట్లెట్స్ 7,000 పడిపోయాయి. అప్పుడు మళ్ళీ అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయినప్పుడు అలాగే నాకు ప్లేట్లెట్స్ పెట్టారు, ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఇంజెక్షన్స్ ఇచ్చారు. అవి చాలా 1,50,000 ఒక ఇంజెక్షన్. ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే అంత రేర్ ఇంజెక్షన్స్, కానీ వాటి వల్ల కూడా 6 లక్షలకు పెరిగాయి. కానీ ఉండలేదండి, 3 వారాలే దాని ఎఫెక్ట్. మళ్ళీ 50,000 పడిపోయాయి. అప్పుడు నేను సన్నిధికి ఆదివారం వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఏంటంటే హెచ్కేఎల్లో ఎండిన ఎముకల మీద ఆత్మ ప్రవచించగా అవి గొప్ప సమూహమైనవి అని చెప్పినప్పుడు ఆత్మదేవుడు నాలో ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే నీలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉత్పత్తి అయినా బయటకు వచ్చి చచ్చిపోతున్నాయి, కాబట్టి ఆత్మ వల్లే అది సాధ్యం. నువ్వు ఎక్కువగా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ప్లేట్లెట్స్ అనేవి చనిపోకుండా ఉంటాయి అని నాతో మాట్లాడినప్పుడు ఆ రోజు నుంచి 24 గంటలు ఇంకా పరిశుద్ధాత్మ తండ్రితో సహవాసం చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత 2 లక్షల కన్నా తగ్గలేదు. ప్రతి రిపోర్ట్ అందరూ కూడా 2 చేతులు పైకి అన్నమాట. అది ఆత్మకార్యం అండి. ఇప్పటికి నేను 5 నెలలు అయిపోయిందండి ట్రీట్మెంట్ ఆపి. కానీ మొన్న కూడా ఈ నెల కూడా చేస్తున్నాను. 1 లక్షకు పైనే ఉన్నాయి. ఇది ఆ యొక్క 7,000కు తగ్గాల్సిన జీవితాన్ని దేవుడు ఎంత గొప్పగా చేశాడు. దేవునికి మహిమ కలుగును ఇది గాక. చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును కాక. మనకి ఆయుష్ ఇచ్చేవాడు ఆయనే, బలం ఇచ్చేవాడు. శాంతి చెప్పిన మాటల్లో ఒక మాట ఏంటంటే ఆత్మదేవుడు దానిని బలపరిచాడు. మ్యాన్ పరిశుద్ధాత్మ శక్తి అంత గొప్పది. అందుకని మనం ప్రతిదినము నీ ఆత్మతో నన్ను నింపు అని అడగాలన్నమాట. బయట నుండి వెళ్ళి మెడిసిన్స్ ఎందుకంటే ఆత్మ లోపల నుంచి బలపరుచుకుంటూ వస్తుంది. ఎండిపోయిన ఎముకలను తిరిగి జీవింపజేసేది. శాంతి దేవుడిని ఆస్వాదించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు శశికళ. మాది కొర్రపాడు గ్రామం, రాజుపాలెం మండలం, కడప జిల్లా. అయితే నా చిన్న సాక్ష్యం ఏమనగా, నాకు మొదటి కానుపులో ఆడబిడ్డ పుట్టింది, రెండవ కానుపులో కూడా ఆడపిల్ల పుట్టింది. మూడవసారి ఇక్కడికి వచ్చినాక నాకు ఒక కుమారుని కలగజేయమని ప్రార్థనా శక్తికి వచ్చి ఇక్కడ కన్నీటి ప్రార్థన చేసుకొని వేడుకున్నాను.
అయితే ఇసాకయ్య గారు నీకు ఖచ్చితంగా కొడుకే పుడతాడమ్మా, నువ్వేం భయపడకన్నారు. నా కోరిక మేరకే నాకు కొడుకు పుట్టాడు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మా చెల్లికి 32 సంవత్సరాలు వయసు వచ్చింది, అయినా మ్యారేజ్ కాలేదు. కానీ మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి 6 నెలలకొకరు చనిపోయినారు. మేము 7 ఆడపిల్లలమే. ప్రభా, ఏంది ప్రభా మాకు ఈ శోధన, మాకైతే ఇంకెవరు లేరు ప్రభా, ఈ పాపకి మ్యారేజ్ ఎట్లా జరగాలని చెప్పి మేము ఎంతో అందరం అక్కలు చెల్లి అందరం ఏడుస్తూ బాధపడే వాళ్ళమే. కానీ మాకు తెలియని రీతిలో దేవుడు మాకు మంచి సంబంధాన్ని ఇచ్చి, అబ్బాయి ఫిజియోథెరపీ డాక్టరు, అమ్మాయి నర్సు, అబ్బాయికి వచ్చి 16 ఎకరాల పొలము, 4 ఇళ్ళు, అన్నీ బాగున్నాయి. మేము 7 ఆడపిల్లలైనా కానీ మాకు ఎవరికి లేదు అంత ఆస్తి. అమ్మాయికి మంచి దేవుడు ఘనంగా జరిపించినందుకు దేవుడికి దేవునికి స్తుతులు స్తోత్రాలు. అయ్యగారికి మా వందనాలు. నేను ఈ సాక్ష్యం చెప్పుకోవాలని ఎప్పటి నుంచో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా, మా చెల్లికి మ్యారేజ్ అయితే నేను ఖచ్చితంగా తప్పనిసరిగా అన్నయ్య దగ్గర నేను సాక్ష్యం చెప్పాలి అని నేను అనుకున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. రోజ్మేరీ, నా భర్త పేరు గాబ్రియల్, మా ఊరి పేరు మైదుకూరు. మాకు గత 6 సంవత్సరాల నుండి పిల్లలు లేరు, ఎన్నో అబార్షన్స్ అయినాయి. హాస్పిటల్కి వెళ్ళింటే నీ గర్భసంచి పాడైపోయింది, నీకు పిల్లలు పుట్టారు. ఇంకా ఒకవేళ IVF చేపించినా 95% గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పినారు. కానీ నేను ఇసాక్ అయ్య గారి గురించి విని ఇక్కడి ప్రార్థనా శక్తికి వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నప్పుడు, భయపడాకుమ్మా, దేవుడు నీకు చక్కటి బిడ్డనిచ్చాడు, నువ్వు బిడ్డను ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్తావని చెప్పాడు. అదే సంవత్సరంలోనే దేవుడు నా గర్భాన్ని తెరిచి ఈ సంవత్సరానికి చక్కటి బిడ్డను నాకు అనుగ్రహించాడు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. పొద్దుటూరు. నాకు వివాహం జరిగి 10 సంవత్సరాలు అయింది. ఇక్కడ పాస్టర్ గారి దగ్గరికి మా అమ్మగారు వచ్చి పండు తీసుకొని వచ్చి మాకు ఇచ్చారు. ఆ పండు తిరిగిన నెలలోనే నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు బాబుకి 1 ఇయర్. బాబు పేరు గ్యావిన్. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు విజయ, నా భర్త పేరు విద్యాసాగర్. మాది పూర్వమాబిల్ల, బదేల్ సైడ్. మాకు 6 సంవత్సరాల పిల్లలు లేకుంటే ఎక్కడంతా తిరిగి చూపించుకున్నాం. ఎక్కడ చూసినా నీకు PCOD ఉంది, లేట్ పడుతుంది అన్నారు. అయితే నేను టీవీలో చూసి అయ్యగారు కడపకి ఎప్పుకొచ్చరా అని నేను ఎంతో ఆశగా ఉన్నాను.
అప్పుడు అయ్యగారు కడపకు వచ్చారు. వచ్చినప్పుడు నేను 7 నెలలు వచ్చాను. ఇంకా అప్పుడే నాకు ప్రెగ్నెన్సీ నిలబడింది, పాప పుట్టింది. పాపకి అయ్యగారే పేరు పెట్టారు శృతిక అని. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు షారోన్, కడప మాది. గడిచిన సంవత్సరము మా తమ్ముడికి పాప పుట్టింది, రెండోసారి పాప పుట్టింది. అయితే గర్భంలో ఉండగానే హార్ట్లో హోల్ ఉందని చెప్పారు. మళ్ళీ స్కానింగ్ చేస్తే లేదని చెప్పారు. అయితే డెలివరీ అయిన తర్వాత హార్ట్లో హోల్ ఉంది అని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకొని ఇక్కడ ప్రార్థనా శక్తి తైలం తీసుకెళ్ళి ఇస్తే ఆ పాపకి రాసి ప్రేయర్ చేసేవారు. సంవత్సరం తర్వాత హోల్ కానీ క్లియర్ అవ్వకపోతే ఆపరేషన్ చేయాలని అన్నారు. అయితే నేను ఇక్కడికి వచ్చి పాప గురించి ప్రార్థన చేసుకుంటాను. దేవుడు స్వస్థపరుస్తాడు. ఎలాగైనా నేను ఇక్కడ ప్రార్థన చేసుకుని నేను విశ్వాసంతో వెళ్ళేదాన్ని. అదే రీతిగా మన సంవత్సరం పూర్తయిన తర్వాత పాపకి స్కానింగ్ చేస్తే హోల్ లేదని తెలిసింది. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ ప్రార్థన శక్తి అయ్యగారు చేసిన తైలాభిషేకం వల్ల ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు విని జవాబు ఇచ్చాడు. దేవుడు చేసిన కార్యం బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తులు తెచ్చుకున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు మణి. మేము వెలటూరు గ్రామం, పెళ్లిమరి మండలం నుంచి వచ్చాము. 2020లో నాకు పెళ్ళి అయింది. 2021కి దేవుడు వాగ్దాన రీతిగా నాకు కుమారుని ఇచ్చినాడు. తర్వాత 3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు పిల్లలు అయితే లేరు. మా అమ్మ అయితే ఇసాకాయ ప్రార్థన కడపలో జరుగుతుంది, రామ్మ పోదాము ఒకసారి అనింది. కానీ నేనైతే నాకు బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల వచ్చి కూర్చుంటానా కూర్చోలేనా అని రానికి వెనక చేసిన. కానీ మే నెలలో 19వ తేదీ ఇక్కడ ఇసాకాయ ప్రార్థన జరుగుతుందని మా అమ్మ మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పింది. సరే అయితే నేను వస్తాలేమ్మా, ఎట్లయితే అట్లయితే కూర్చోగలిగే శక్తి దేవుడే ఇస్తాడని మే నెలలో 19వ తేదీ ఇక్కడికి హాజరైన. ఇక్కడ అయ్యగారు ప్రార్థన చేసి పండు ఇచ్చినారు. పండు తిన్న తర్వాత ఆ నెలలోనే నాకు నిలబడింది. ఇప్పుడు నాకు 5వ నెల. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు రోస్ మేరీ. మా ఊరు పోర్మామిల్ల పక్కన గురప్పగారపల్లె గ్రామం. నాకు పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది. నాకు ఇక్కడ ప్రార్థనా శక్తికి వచ్చిన తర్వాతే నాకు కన్సీవ్ అయ్యాను. 3 నెలలకి నాకు చక్కటి కుమార్తెను దేవుడు ఇచ్చిండు. తను ఆరోగ్యంగా ఉంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తాడిపత్రి లలిత. ఈ తైలాభిషేకానికి వచ్చినాక నాకు సంతానం గురించి అడిగినాను ప్రభుని. నాకు కమల పిల్లలు 2 పుట్టినారు. 22 ఏళ్ళకు నాకు సంతానం ఇచ్చినాడు తైలాభిషేకానికి వచ్చినాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.